తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి రాజశేఖర్ రెడ్డే ప్రధాన కారణం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా గొప్పగా చెప్పడం జరిగింది. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందే రాజశేఖర్ రెడ్డి. 2004కు ముందు చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో అందరూ BA బీకామ్లు చదివేవారే. కనీసం బీటెక్ చదవాలన్న కోరిక కానీ వాళ్ళకి ఆ ఆశ కానీ ఉండేది కాదు. రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం ప్రవేశపెట్టి పేదింటి బిడ్డలను డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను తయారు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిది. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకం వచ్చి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందుతుందంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారే. ఈరోజు 104, 108 వాహనాలు రాష్ట్రానికి వచ్చి ప్రతి గ్రామం నుండి కూడా పేదవాడికి మంచి వైద్యం అందేటట్లు ఆ వాహనాల సేవలు ఉపయోగపడుతున్నాయంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి. వీటికి తోడు జగన్మోహన్ రెడ్డి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బదులు జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి, అమ్మఒడి పథకాలను కూడా యాడ్ చేసి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఈరోజు సహాయం చేస్తున్నాడు. వైద్య సేవలను విలేజ్ క్లినిక్ల ద్వారా మరియు వ్యవసాయంలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృతంగా పేదవాడికి వ్యవసాయదారులకు విస్తృతమైన సేవలు అందిస్తున్న గొప్ప ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డిది. గతంలో రాజశేఖర్ రెడ్డిది. చంద్రబాబు ఏం చేశాడయ్యా? ఏం చేశాడని ఆయనకు ఓట్లు వేయాలయ్యా?